దేవనామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా ఉదయకాల సమయంలో మిమ్మల్ని మీ కుటుంబాన్ని వాక్యం చేత దర్శించి దేవుని మాటల చేత బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆ దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇంకా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. రండి దేవుని యొక్క వాక్యం విందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ఒక చిన్న మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడిన ఆశ కలిగి ఉన్నాడు. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే, మేము అక్కడ కూర్చుంటిమే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, మేము అక్కడ కూర్చుంటిమే. ఎక్కడ కూర్చున్నారు, ఎవరు కూర్చున్నారు, ఎందుకు కూర్చున్నారు, అక్కడ కూర్చోవటం వల్ల ఏం జరుగుద్ది అన్న విషయాలు ఈ రోజున మనం నేర్చుకుందాం. మూలవాక్యం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 2వ వచన మాట చూద్దాం. ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుండెను. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలను గమనించండి. ప్రజలంట బేతేలుకు వచ్చి సాయంకాలం వరకు దేవుని సన్నిధిలో కూర్చొని ఉండెను. దేవుని బిడ్డ గమనించండి. ఈ రోజున దేవుడు నేను అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు, నువ్వు ఎక్కడ దేవుడికి కనబడుతున్నావు? దేవుడికి కనబడవలసినటువంటి స్థలంలో కనబడుతున్నావా, కనబడకునే స్థలంలో కనబడుతున్నావా? కూర్చుండవలసిన స్థలంలో కూర్చుంటున్నావా, కూర్చుండకూడని స్థలంలో కూర్చుంటున్నావా? అందుకే దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు చెప్తున్న మాట ఏంటంటే, మేము అక్కడ కూర్చున్నామయ్యా, దేవుడు మమ్మల్ని దీవించాడు. ఎక్కడ కూర్చున్నారు వీళ్ళు? బేతేల్లో కూర్చున్నారంట. బేతేలు అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని మందిరము. ఈ రోజున దేవుని బిడ్డలు గమనించండి. ఎవరైతే దేవుని మందిరం అనబడుతున్న బేతేల్లో కూర్చుంటారో, దేవుని సన్నిధి అని పిలువబడుతున్నటువంటి బేతేల్లో కూర్చుంటారో, వారి పట్ల దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. నీకు ఏ సమస్య వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నువ్వు కూర్చోవలసింది ఎక్కడో తెలుసా అండి? లోకస్తుల దగ్గర కాదు, స్నేహితుల దగ్గర కాదు. ఇశ్రాయేలులాగా మీరు బేతేలుకి రండి. బేతేలు అనబడతాడు దేవుని మందిరానికి రండి. మీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు దేవుడు చేయనగాక. ఆమేన్. దేవుని బిడ్డను గమనించండి. ఆయన మందిరం అనబడుతున్న బేతేలు. బేతేలు అంటే అర్థం ఏంటంటే దేవుని మందిరం. ఆయన మందిరంలో కూర్చుంటే ఏం జరుగుద్ది? ఇశ్రాయేలు ఖచ్చితంగా చెప్తున్నారు, మేము అక్కడ కూర్చున్నాం, సాయంకాలం వరకు కూర్చున్నామయ్యా. అందుకే ఈ రోజున మేము ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాం. ఈ రోజున ఆయన మందిరంలో కూర్చుంటే ఏమవుతుంది? బేతేలు అనబడుతున్న ఆయన మందిరంలో కూర్చోవటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటో నేను కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకటి, ఆయన మందిరంలో కూర్చోవటం వల్ల కలిగే మొదటి మేలు ఏంటో తెలుసండి? రూతు గ్రంథం 2వ అధ్యాయం 14 వచ్చిన మాట ఏంటో తెలుసండి? వారు పోషించబడతారో. ఆమేన్. ఎవరు దేవుని మందిరంలో కూర్చుంటారో, ఎవరు దేవుని సన్నిధికి వచ్చి కూర్చుని దేవుడికి మొరపెడతారండి, బేతేలు అనబడతారు దేవుని మందిరంలో ఎవరైతే కూర్చుంటారో వారంట పోషించబడతారో, వారు కరువును చూడరు. ఈ రోజున దేవుని బిడ్డ గమనించండి. నువ్వు ఏ పరిస్థితి నీకు ఎదురైనా, ఏ ప్రమాదం ఎదురైనా, ఎలాంటి కష్టం వచ్చినా రా, బేతేలు అనబడి దేవుని మందిరానికి రా, కూర్చో, దేవుని నిన్ను పోషిస్తాడు. రెండో మాట చెప్తాను చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 33 వచ్చిన మాట ఏంటి తెలుసండి? ఆయన బేతేలు అనబడుతున్న ఆయన మందిరంలో ఎవరైతే కూర్చుంటారో ఊహించని అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. నువ్వు ఊహించని కార్యాలు, అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. అందుకే దేవునికి వాక్యం చెప్పబడుతుంది, ఈరోజు అక్కడక్కడ కూర్చోవద్దు. ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నారు, మేము అక్కడ కూర్చున్నాం. ఈరోజు నువ్వు కూడా దేవుని మందిరం అనబడే బేతేలుకి రా, నువ్వు వచ్చి కూర్చో, ఊహించని అద్భుతమైన కార్యాలు నువ్వు చూడబోతున్నావు. మూడో దాకరు మాట చెప్తాను. అదే రూతు గ్రంథం 2వ అధ్యాయం 12 వచ్చిన మాట చెప్తున్నాం వినండి. ఎవరైతే బేతేలు అనబడుతున్న దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుంటారో ఆయన రెక్కల క్రింద దాచి సంపూర్ణమైన బహుమానాన్ని మీకు ఇస్తాడు. బేతేలుకు వచ్చి ఎందుకు సాయంత్రం వరకు కూర్చోమని చెప్తున్నాను తెలుసా? మందిరంలో ఎందుకు కూర్చోవాలో తెలుసా? ఎవరైతే మందిరంలోకి వచ్చి కూర్చుంటారో మూడో వారి పట్ల చేసే కాదు తన రెక్కల కింద వారిని కాచి కాపాడి సంపూర్ణమైన బహుమానం ఇస్తానంటున్నాడు. వాక్యం విన్న దేవుని బిడ్డ, నువ్వు ఏ పరిస్థితుల్లో ఎలాంటి సందర్భంలో ఉన్నా బేతేలు అనబడుతున్న మందిరానికి ఈ రోజు నుంచైనా వచ్చి నువ్వు అక్కడ కూర్చో. నీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేసి దేవుని దీవించునుగాక. దేవుడి మాట దీవించునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ కొందనాలు. ఈరోజు విత్తబడిన మాటలను బట్టి నీ కొందనాలు. మేము అక్కడ కూర్చుంటిమి అని ఇశ్రాయేలు ప్రజలు ధైర్యంగా చెప్తున్నారయ్యా. ఎక్కడ కూర్చున్నారు? బేతేలు అనబడుతున్నటువంటి దేవుని మందిరంలో కూర్చున్నామని చెప్పారయ్యా. మందిరంలో కూర్చుంటే ఏం జరుగుతుందో మీరు మాట్లాడారు. ఈరోజు వాక్యం ఉన్న ప్రతి బిడ్డ ఎలాంటి సమస్యలు ఎదురైనా బేతేలు అనబడుతున్న దేవుని మందిరంలో కూర్చుని
ఎవరైతే కూర్చుంటారో వారి జీవితం ఊహించని కార్యాలు, అద్భుతమైన కార్యాలు జరిగించమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. మరొకసారి ప్రభు పేట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలు గమనించండి, ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వీక్షిస్తున్నారని, వింటున్నారు, చూస్తున్నారని, బలపరచబడుతున్నారని సేవకుడు ఎంతో సంతోషిస్తున్నాను. మీరు ఇంకా ఈ విధంగా మమ్మల్ని ప్రోత్సాహపరచండి. మరి ఈ ఆదరణ గడియ కార్యక్రమం కొరకు ప్రార్థన చేయండి, అనేక మంది షేర్ చేయండి. ఇంకో చిన్న మాట ఏంటంటే, మీలో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది ఈ కార్యక్రమం చెప్పండి. అనేక మంది దేవుని యొక్క వాక్యం అంటే బలపరచండి. ఇంకొక మనం ఏంటంటే, మీలో ఎవరైనా ప్రార్థన అవసరం ఉంటే ఈ స్క్రీన్ మీద కనపడే నెంబర్ పోయించండి. తప్పక మీ కొరకు మేము, మా ప్రేయర్ టీం వారు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.